మెగాస్టార్ గారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాళ్ళ మీద పడి, వదిన కాళ్ళ మీద, అమ్మ కాళ్ళ మీద అన్ని పడి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ అక్కడ అల్లు అర్జున్ కనిపించలేదు కదా. మరి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడు కదా. అలా ఏం లేదు, అది మెగాస్టార్ ఇల్లు. సో అక్కడ వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ మరి అరవింద్ గారు కూడా లేరు, సిరీస్ కూడా లేడు కదా. సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కలుస్తారు. అవి మనకు తెలియవబ్బా. ఇప్పుడు ఎలా ఉంటాయంటే, మేము కూడా మా ఫ్యామిలీ పెళ్ళిళ్ళకి గట్రా వెళ్తే కొంతమంది రాము. మా తమ్ముడి పెళ్ళికి నేను మా చెల్లి ఇద్దరు వెళ్ళారు, మిగతా అందరూ వెళ్ళారు. వెళ్ళలేదు కదండి, మాకు వాళ్ళకి పడదా ఏంటి? నాకు కుదరలేదు, నేను వెళ్ళలేదు, మా చెల్లికి కుదరలేదు, మా చెల్లి వెళ్ళలేదు. ఆడి పెళ్ళికి అందరూ మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు, మా ఇద్దరమే మిస్ అయ్యాం. అంటే ఆ గొడవలు పడ్డామని కాదు కదా. సో అది అక్కడ మనం 100 అనుకున్నా ఎన్ని అనుకున్నా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ అలాగ ఉంటుంది. ఒక్కటే బయట ఉన్న వాళ్ళు మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అన్నట్టు మాట్లాడతారు. మెగా ఫ్యామిలీ అంటే మొన్న మీకు ఎందుకు అది ఈ విషయం నేను చెప్తా. మెగా ఫ్యామిలీ అంటే కొనిదెల ఫ్యామిలీ, పంజాబ్ ఫ్యామిలీ కాదు. మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ. మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న కొడుకులు కానీ, అల్లులు కానీ, మేనల్లులు కానీ, తమ్ముళ్ళు కానీ, కోడళ్ళు కానీ, చెల్లుళ్ళు కానీ, మరదళ్ళు కానీ, అమ్మమ్మలు కానీ, అత్తలు కానీ, మామలు కానీ, వీళ్ళందరూ కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ మీన్స్ మెగాస్టార్ ఫ్యామిలీ. మెగాస్టార్ అనే ఒక వృక్షం కింద ఉన్న ఫ్యామిలీ వీళ్ళంతా. అందులోనే అల్లు ఫ్యామిలీ వస్తుంది, కొనిదెల ఫ్యామిలీ వస్తుంది, పంజాబ్ ఫ్యామిలీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఎవరికో బుర్ర తక్కువ సన్నాసులు మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ, కొనిదెల ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు, కొనిదెల ఫ్యామిలీ వేరు, పంజాబ్ ఫ్యామిలీ వేరు. కానీ మెగా ఫ్యామిలీ అనేది ఇదంతా కలిపితేనే మెగా ఫ్యామిలీ. అది తెలియక బుర్ర తక్కువ సన్నాసులు, నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు మాట్లాడే మాటలు అవి. సో అవి ఏకముఖతో సమానం తీసి పడేస్తారు. ఎవడు ఎన్ని అనుకున్నా మెగా ఫ్యామిలీ బలం వేరు, వాళ్ళ స్ట్రెంత్ వేరు. చూస్తున్నావు కదా, వాళ్ళని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తారు. చిరంజీవి గారికి అంటే పట్ల మీ అభిప్రాయం ఏంటన్నా? అసలు వండర్, అదొక వండర్ఫుల్ నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఇండియాలో ఫస్ట్ టైం అంట కదా 100%. అవును, 21-21 రావడం అనేది అది. అయితే ఇక్కడ 21-21 రావడం అనేది నేను ఇంకో విషయం చెప్తా. ఇది ఒక మెగా ఫ్యాన్సో లేకపోతే జన సైనికుల తాలూకా విజయం కాదు. తెలుగు వాళ్ళది, అలాగే టీడీపీ కార్యకర్తలది, బీజేపీ కార్యకర్తలది, టీడీపీని అభిమానించిన వాళ్ళది అందరూ కలిసి ఓట్లు వేయడం వల్ల ఒక నిర్ణయం తీసుకోవడం వలన ఈ ఘన విజయం అనేది దక్కింది. అక్కడ 21 సీట్లు వచ్చాయంటే ఓన్లీ మెగా ఫ్యాన్ చేసింది కాదు, అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా వేశారు. దీంట్లో నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను మెగా ఫ్యాన్ని, నా చంద్రబాబు గారిని ఫ్యాన్ని. సో నా ఓటు పోకుండా నేను ప్రజారాజ్యం టైంలో నేను చిరంజీవి గారికి వేసాను. అది అసలు పార్టీ పెట్టకముందే నేను చెప్పేశాను, మా గురువుగారు పార్టీ పెడితే మాత్రం ఆయనకేనే అని ముందు నుంచే చెప్తూనే ఉన్నా. ఆయన పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ మేము మా ఊళ్ళో చాలా ఓట్లు అలాగే వేసాం. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం మన స్టేట్కి. ఏం చేద్దాము, మళ్ళీ వీళ్ళు సపరేట్గానే పోటీ చేస్తే ఇంక జగన్ గారు వచ్చేస్తారని నేను డిసైడ్ అయిపోయాము. ఎప్పుడైతే ఇక్కడ సరైన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని సపరేట్గా పోటీ చేయకుండా కలిసి పోటీ చేద్దామని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ రోజే విజయం అని చెప్పి నేను చాలామందికి ఎలక్షన్ ముందు నుంచి అదే చెప్పాను. అరే ఇక్కడ ఒకటే లాజిక్, ఇక్కడ జగన్ గారు మంచి చేసినా చెడు చేసినా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే టీడీపీకి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు థర్డ్ పార్టీ వ్యక్తి కానీ సపరేట్గా పోటీ చేస్తే టీడీపీ ఓట్లు చీలిపోతాయి, సపరేట్గా పోటీ చేయకపోతే టీడీపీ ఓట్లు కలుస్తాయి, అలాగే థర్డ్ పార్టీ ఓట్లు కూడా కలుస్తాయి. సో వాళ్ళే విజయము. నేను మొదటి నుంచి లాస్ట్కి రిజల్ట్ ముందు రోజు కూడా నాకు అడిగి ఇదే చెప్పాను, కూటమే గెలుస్తుంది. లాజిక్ కూడా చెప్పాను నేను, ఇంతకు మించి ఇంకోటి. ఇప్పుడు కూడా 40% వాళ్ళకి వచ్చిందని అంటే అదే లాజిక్. వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు కానీ థర్డ్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు రాంగ్ నిర్ణయం తీసుకొని ఆయన సపరేట్గా పోటీ కానీ చేస్తుంటే మాత్రం మళ్ళీ వైసీపీ వచ్చేది. ఇక్కడ విజయము అపజయము, వైసీపీ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారే, ఇక్కడ టీడీపీ కూటమి గెలవడానికి కూడా పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. గేమ్ చేంజ్ అంటే ఆయన తీసుకున్న నిర్ణయము, ఆయన నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పడము. ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ కలిసి తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నీకు దమ్ముంటే 150 దగ్గర నిలబడు సంగెల గారా అని ఇలా రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోలేదు. ఫ్యాన్స్ లేదు వాళ్ళతో కలిసి 25 సీట్లు ఏంటి, 21 సీట్లు ఏంటి, ఒక 40 అని అడగండి అంటే కూడా ఆయన పట్టించుకోలేదు. నా స్ట్రెంత్ ఏంటి, నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నాకు క్లారిటీ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఆ 21 సీట్లు అనేది తర్వాత ఎక్కువ తీసుకుని అందులో 2 సీట్లో 1 సీటో మళ్ళీ
ఆ బీజేపీకి కూడా ఇచ్చేసి ఆయన నిలబడి ఈరోజు అటు బీజేపీని ఇటు జనసేనని అటు టీడీపీని గెలిపించి అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే మనకి సెంట్రల్లో కూడా మన సపోర్ట్ కావాల్సి వచ్చింది చూడు. అంతకంటే అదృష్టవంతులు ఏపీ వాళ్ళు ఇంకోటి లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం అనేది మాత్రం ఈ రిజల్ట్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత వచ్చింది.